సో ఫైనల్లీ తిరుపతి అయితే అయిపోయింది. ట్రిప్ దర్శనం అన్నీ అయిపోయినాయి. ఇక కిందకి వెళ్తున్నాం. సో కిందకి వెళ్తున్నాం. అన్న వాళ్ళకి ఈరోజు నైట్ 8 o'clock అంట దర్శనం. సో ఇక టైం కూడా లేదు ఎక్కువ. మంచిగా ఉంది కదా వెనకాల, టైం కూడా లేదు ఎక్కువ. ఇక అన్న వాళ్ళని కింద దించేసి అన్న వాళ్ళే నాకు ఒక రూమ్ ఇప్పిస్తా అన్నారు ఆడ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువ రేట్ల. ఇక వెళ్ళిపోవడమే. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ స్వామి. దర్శనం అయితే మంచిగా అయింది అండ్ మంచి మనుషులను పరిచయం చేసినాం. ఇక మనము ఈరోజు అల్పిరి దగ్గరికి వెళ్ళిపోయి కింద అన్న వాళ్ళు చూపించే ఒక హోటల్ ఉంది, హోటల్లో చెక్ ఇన్ చేసేసి రేపు ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళిపోవడమే. రేపు ఎర్లీ మార్నింగ్ 4కి హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్. మన వాళ్ళు ఏరి. సో బాయ్ బాయ్ తిరుమల, మళ్ళా వద్దాం. సో ఇక మధ్యాహ్నం వచ్చిన రూటే న్యూట్రల్ వెళ్ళిపోతుంది బండి కిందకి. కాకపోతే ఇప్పుడు మనకు కొంచెం టైం లేదు కదా, కొంచెం టైం స్పెసిఫిక్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత జల్దీ అయితే అంత జల్దీ కిందకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అన్న వాళ్ళు కరెక్ట్ టైంకి కిందకి వెళ్ళిపోతే సెట్. ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు. లైట్ వేసేద్దాం పెద్దది చెల్లో. మీరు అన్నీ తీసుకురు కదా నా బ్యాగులు ప్రసాదాలు. సో తిరుమల అయితే వెళ్తున్నాం. బాయ్ బాయ్. సో తిరుపతి రైల్వే స్టేషన్. మరి ఏడా లొకేషన్ పెట్టా? లొకేషన్ పెట్టారా? పెట్టా నేను. ఫోన్ చేస్తున్నాను. ఓకే అన్న. అయితే నీకు లొకేషన్ పెట్టా చూడు. మీది టైం అవుతుంది వెళ్ళండి, మీది టైం అవుతుంది వెళ్ళండి. జాగ్రత్త వెళ్ళండి బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా హెల్ప్ అయింది నీ వల్ల. నాకు ఫోన్ చేయి. ఓకే ఓకేనా? షూర్. నువ్వు అంటే నేను ఒక్కడిని వచ్చేస్తా. ఓకే డన్ డన్. షూర్ షూర్. నువ్వు నాకు వెళ్ళాలనిపిస్తే మాత్రం నాకు కాల్ కొట్టేది. ఓకే ఓకే మరి. థ్యాంక్స్ అన్న. వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పు. అలాగే ఫోన్ మాట్లాడదాలి. ఓకే అన్న, బాయ్. సో గైస్, వర్షం అయితే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు. మార్నింగ్ పూట ఇంకా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఆఫ్ ద డిస్టెన్స్ ఇక్కడ ఇప్పుడే నైటే కవర్ చేసేసి మిగతాది రేపు చూసుకుందామని అనుకుంటున్నా. సో డైరెక్ట్ లేదా చూస్తా, ఒకవేళ సిచ్యువేషన్ బట్టి డైరెక్ట్ ఇంటికా లేకపోతే మధ్యాహ్నం ఏమైనా చేద్దామా అనేది చూస్తా. నేనైతే నైట్ జర్నీ అసలు ప్రిఫర్ చేయ. రాజంపేట దగ్గర చూస్తా. అది జాకెట్, ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ పెట్టేసిన. నైట్ ఫ్యాన్ కింద కొంచెం పచ్చి పచ్చి వేయండి. సో అవన్నీ ఎండిపోయినాయి. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఒక పవర్ బ్యాంక్, ఒక మైక్ పెట్టేసిన. అండ్ వాష్రూమ్ అయితే ఇట్లుంది. రూమ్ అంతా ఇట్లుంటుంది. సో రైడ్ అప్డేట్ ఏంటంటే నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయినాం కదా రిటర్న్ తిరుమల కొండ నుంచి కిందకి. సో తిరుమల కొండ నుంచి కిందకి స్టార్ట్ అవ్వగానే కిందకి రాగానే ఫుల్ వర్షం ఉండే. సో అన్న వాళ్ళదైతే 8:05కి ట్రైను, 7:55 వరకు నాతోటే ఉన్నారు వాళ్ళు. ఇక రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు బండి పార్క్ చేసేసి వెళ్ళిపోయారు, దనాదన వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి బాయ్ కూడా చెప్పేసిన. సో వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అన్న రీచ్ అయినావా లేదా అని చెప్పేసి. సో నేను ఏం చేసిన అంటే నిన్న మధ్యాహ్నం ఒక హాఫ్ డిస్టెన్స్ అన్న క్లియర్ చేసేసి రూమ్ తీసుకుందాం అనుకుండే. కాకపోతే ఏమైందంటే వర్షం చాలా హెవీ అయింది అండ్ బ్యాగ్లో ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ వర్షంలో తడిసి అవి మళ్ళీ వాటిని ఖరాబ్ చేయడం ఇష్టం లేక నేను ఏం చేసిన అంటే మధ్యాహ్నం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించిండే 500ది. ఆయన అడిగితే ముందట రేణిగుంటల రూమ్స్ దొరుకుతాయి అన్న, అక్కడికి వెళ్ళిపోయండి అని అన్నాడు. సో ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నా. రూమ్ అయితే మీకు చూపించిన కదా, అట్లుంది ఇది రూము. సో నాకైతే 600 ఛార్జ్ చేసిండు, 600 తీసుకోండు. నైట్ అయితే ఇక్కడ స్టే చేసిన, ఛార్జింగ్స్ పెట్టుకొని కొంచెం పడుకున్నా మంచిగా. ఇప్పుడు మార్నింగ్ అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుదామని అనుకుంటున్నా రైడ్కి. టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటా. హాయ్. సో ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో
6 అయిపోయింది. అంత మెల్లగా కొంచెం రెస్ట్ తీసుకున్న టైప్ చేసేసి సెట్ చేసేసాం మొత్తం. సో బ్యాగ్ అండ్ ట్యాంక్ బ్యాగ్, బంజీ కార్డ్స్, హెల్మెట్ మొత్తం సెట్ అయిపోయింది. సో మనం వెళ్దాం. నెక్స్ట్ వ్యూ మీకు బైక్ మీద ఉంటుంది. బాయ్. సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే డే 5, మనం బ్యాక్ టు హైదరాబాద్ పోతున్నాం. అండ్ నైట్ అయితే స్టే తీసుకున్నా రేణిగుంటలో. ఫుల్ అంటే ఫుల్ వర్షం మొత్తం. ఇక ప్రసాదాలు ఉన్నాయి బ్యాగ్లో, మళ్ళీ అవి ఖరాబ్ అయితే మళ్ళీ మనం ఇచ్చేటోళ్ళకి బాగుండదు కదా, మంచిగా ఇవ్వాలి దేవుడి ప్రసాదం అన్నప్పుడు. సో ఎందుకు అని చెప్పేసి ఇక నైటే తీసుకున్న రూము. ఓకే ఓకే అన్న లిఫ్ట్ అడిగిండు. తెలుగు అన్న, ఎప్పటి నుంచి పడుతుందన్న వర్షము? ఎన్ని డేస్ నుంచి? నిన్నటి నుంచేనా? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళిండే, అటు నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన. తిరుపతి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు అయిపోయిందన్న. శ్రీశైలం వెళ్ళిన ఫస్ట్ డే, సెకండ్ కాళహస్తి, థర్డ్ తిరుపతి. ఇప్పుడు తిరుపతి నుంచి ఇంటికి డైరెక్ట్గా హైదరాబాద్. ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళాలి నేను. అన్న ఎంత దూరం అది? నో ప్రాబ్లం అన్న, ప్రాబ్లం లేదు. సో అన్నకైతే లిఫ్ట్ ఇచ్చేసి దింపేసిన. సో అక్కడ ఇక ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను మాట్లాడుతుంటే ఊకుగా అంటుండు, నేను ఆయనతో మాట్లాడుతున్నా అని చెప్పినా. కాదన్నా, నీతోటి కాదు, నువ్వు నార్మల్గా ఉండు, నేను మాట్లాడినాక ఒకవేళ నీతో మాట్లాడాలంటే పిలుస్తా అని చెప్పిన. ఆ తర్వాత నేను మాట్లాడుతుంటే మళ్ళా అంటుండు. ఎందుకులే అని చెప్పేసి ఆయన వెళ్ళాక బ్లాగ్ చేద్దామని చెప్పేసి ఆగిన. సో మంచి అయితే ఎక్కువ పడుతుంది, మీకు కనిపిస్తూనే ఉంటుంది నాకు తెలిసి వ్యూలో. అలా మంచి పడుతుంది. అండ్ రోడ్లు కొంతవరకు బాగున్నాయి, అక్కడక్కడ కొంచెం ప్యాచెస్ ఉన్నాయి, బట్ రోడ్స్ ఆర్ గుడ్, నో ప్రాబ్లం. కానీ కుక్కలు అయితే మస్తున్నాయి రోడ్డు మీద. సడన్గా వచ్చేసినాయి అనుకో, ఇక అంతే, ఇక చాలా ఉన్నాయి డాగ్స్. చూసినా బాయ్, నేను వచ్చినాకనే లేస్తుడు బాయ్. ఏం చెప్పాలి బాయ్కి? సో మోర్ హౌ మెనీ కిలోమీటర్స్? 9 hours 42 minutes, 519 kilometers. సో ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంది రోడ్డు మీదనే. ఇక్కడ ఆపేదన్న టిఫిన్ చేసి వెళ్దాం. ఇక్కడ పార్క్ చేసుకుందాం, బెస్ట్ టిఫిన్ చేద్దాం మేడం. సో ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది. చైతన్య ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్, ఇక్కడనే టిఫిన్ చేసిన. బాగుండే. కారం దోశలు తీసుకున్నా 2, 30 rupees 2 దోశలు. సో టైం అయితే అరౌండ్ 8:17 అవుతుంది మార్నింగ్. సో మనది ఇంకా 480 kilometers ఉంది హైదరాబాద్కి. సో టిఫిన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడే. సో ఒక మంచి స్ట్రెచ్ కొట్టి అండ్ వెళ్ళే దారిలో మనకి ఒక టెంపుల్ వస్తుంది, ఒంటిమిట్ట రామచంద్ర స్వామి టెంపుల్ వస్తుంది మనకి వెళ్ళే దారిలో. సో ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది.
సో నేను ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తా ఎట్లుంటుంది ఏంది అనేది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది టెంపుల్. ఎర్లీ మార్నింగ్ 8కి దర్శనం అవుతుంది నాకు తెలిసి, ఫస్ట్ దర్శనం. అప్పటిదాకా భజన చేస్తారు. సో గాయస్ కడపకి అయితే 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో 40 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే కడపకి రీచ్ అయిపోతాము. సో నేనైతే మంచి హైవే కోసం వెయిట్ చేస్తున్నా. రోడ్డు బాగానే ఉంది కానీ సడన్గా పాట్ హోల్స్ వస్తున్నాయి. మంచి హైవే వచ్చిందనుకో మనం ఆ హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం ఫారెస్టే ఉంది, మొత్తం ఫారెస్ట్ ఇదంతా, మొత్తం డీప్ ఫారెస్ట్. ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ మధ్య నుంచి ఉంది రోడ్డు ఇది. సో గాయస్ ఇదే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి టెంపుల్. ఏకశిలానగరం ఒంటిమిట్ట. బాగుంది కదా టెంపుల్. జై శ్రీరామ్. సో టెంపుల్ అయితే చాలా బాగుండే కదా, చాలా మంచిగా చేస్తారు టెంపుల్లో భజన కానీ. మళ్ళీ మన అంతా ఇది కళ్యాణ మండపం, ఇది కోదండరామయ్య కళ్యాణ వేదిక. చాలా పెద్ద కట్టారు కదా మొత్తం. కళ్యాణం చేసేటప్పుడు అందరు వచ్చి చూస్తారేమో. ఇక్కడ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి? ఇంకా 456 కిలోమీటర్స్ ఉంది. 8 hours 30 minutes చూపిస్తుంది. టైం పెరిగింది ఎందుకో ఏమో మరి. మధ్యాహ్నం అయినాం కదా, టిఫిన్ చేసినాం. 456 400కి వచ్చినామంటే 2 బ్రేక్లలో అయిపోతుంది. సో 17 kilometers అయితే మనం కడపకి ఎంటర్ అయినట్టే ఇక. సో తిరుపతి నుంచి హైదరాబాద్ పోతుంటే నాకు వచ్చే ఫస్ట్ టోల్గేట్ ఇది. టోల్గేట్ పేరు లేదా? కర్నూల్. సీదా కర్నూల్ బోర్డ్, సీదా కర్నూల్. సో ఫ్యూయల్ అయితే అయిపోయింది. సో మనము నెక్స్ట్ వచ్చే ఫ్యూయల్ బంక్లో ఫ్యూయల్ ఫిల్ చేసేసుకుందాం, అయిపోతుంది. ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. బంక్ ఇంకా వస్తలేదు, ఇంకా దొరకలేదు. పక్కన బంక్ ఉండే, భారత్ పెట్రోల్ బంక్ ఉండే. ఈ ఎవడి యూటర్న్ తీసుకుంటాడో అని చెప్పేసి ముందట ఉంటుందిలే అని చెప్పేసి అట్లనే పోతున్నా. తీట అంతే. సో ఫైనల్లీ బంక్ అయితే దొరికింది. చూద్దాం ఎంత పడుతుందో. ఫుల్ ట్యాంక్ అన్న. కొట్టనా ఇంకా కొట్టు. 1200 అవుతుందా? స్కానర్ అన్న అయిపోయింది. సో గైస్ హోటల్ నుంచి ఇక్కడ వరకు అయితే అరౌండ్ 250 kilometers వచ్చింది. సో హోటల్ దగ్గర నేను 6 o'clock స్టార్ట్ అయినా. సో మన హైదరాబాద్కి అయితే ఇక్కడ నుంచి అరౌండ్ 316 kilometers ఉంది. 6 hours చూపిస్తుంది, 6 hours 5 minutes అని చూపిస్తుంది. నేను మార్నింగ్ నుంచి వాటర్ అయితే ఎక్కడ తాగలేదు. సో వాటర్ తాగేసి ముందటికెళ్ళి ఒక చిన్న క్విక్ బ్రేక్ తీసుకొని వాటర్ తాగేసి సో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఒక చిన్న స్నాక్ లాగా కూడా తీసుకుంటా. మార్నింగ్ నుంచి అయితే ప్రాపర్గా హైడ్రేషన్ లేదు. సో హైడ్రేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి రైడ్లో, ఎస్పెషల్ హైవేలో రైడ్ చేస్తున్నప్పుడు. కంటిన్యూస్గా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా, సో వాటర్ అనేది తాగాలి ఖచ్చితంగా. సో లెట్స్ సీ. సో ఇక్కడ టీ టైం లాగా ఉంది, ఆగి వాటర్ తాగేసి స్టార్ట్ అవుతాం.
సో స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ ఇంకొక 100 కిలోమీటర్స్కి ఇంకో వాటర్ బ్రేక్ తీసుకోవాలి మనం. హైడ్రేట్ లేకపోతే కష్టం. వెదర్ ఇంకొంచెం బాగుంది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడైతే ఓన్లీ వాటర్ తాగిన, వాటర్ బ్రేకే తీసుకున్నా, స్నాక్ ఏం తీసుకోలే. ఇంకొక 100 కిలోమీటర్స్ నడిపి ఒక స్నాక్, ఒక చాయ్, వాటర్ బ్రేక్ తీసుకుంటే సెట్. ఎంట్రన్స్ కర్నూల్ 3 కిలోమీటర్స్. ఇంకా అగో సిటీ పెద్దది. అగో మొత్తం వెనకాల ఇటు సైడ్ కనిపిస్తలేదు కానీ ఎక్కువ, అటు సైడ్ మొత్తం అటు సైడే ఉంది, రైట్ సైడ్ ఉంది మొత్తం, రైట్ సైడ్. గాలి అయితే ఒక రేంజ్లో కొడుతుంది గాలి. డబ్బులు అయితే ఏదో పేర్చినట్టే ఉన్నాయి, ఇట్లా 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 పేర్చినట్టు ఉన్నాయి ఆడ మొత్తం. ఇట్లా 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 లైన్ సీక్వెన్స్ వైజ్గా పెడతారు చూడు. సో హైదరాబాద్ స్టేట్ 277 కిలోమీటర్స్, బెంగళూరు 347, అనంతపురం 140 కిలోమీటర్స్. మనం ఎటు కదలేదు, హైదరాబాద్ పోయేదాకా స్ట్రైట్ పోతూనే ఉండాలి. ఇటు లాస్ట్ టైం కూడా నేను కన్ఫ్యూజ్ అయినా. ఇటు లాస్ట్ టైం అయితే ఎక్కేసిన, ఈడ పైదాకా ఎక్కేసిన. మనం స్ట్రైట్ ఇటు సైడ్ నుంచి ఇట్లా వచ్చి. సో మేఘాలు అయితే భలే ముద్దుగా ఇట్లా ముద్దలు ముద్దలు పెట్టినట్టే ఉంది. కర్నూల్ 0. సో గాయస్, వెల్కమ్ టు కర్నూల్. కుంభకోణం. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. నాకు ఒక కాఫీ, ఒక వాటర్ బాటిల్ అయితే చాలు అన్న. ఒక కాఫీ, ఓ వాటర్ బాటిల్ ఇచ్చాను అట్లా. లైట్ కూల్ ఉంటాయి అన్న, లేకపోతే నార్మల్ ఇచ్చేసి. వద్దులే అన్న, నార్మల్ ఇచ్చేసి. నాకు గాలి తగులుతుంది కదా, ముక్కులకు పోతూ ఉంటుంది, ఇక మొత్తం పట్టేస్తుంది. ఇక రాదా అన్న. ఫస్ట్ డే 1 శ్రీశైలము, డే 2 శ్రీకాళహస్తి, డే 3 తిరుపతి, తిరుపతి నుంచి ఇక హైదరాబాద్ సీదా. హైదరాబాద్ కుకట్పల్లి అన్న. అన్న రీసెంట్గా స్టార్ట్ చేసిన. ప్రశాంత్ మానేపల్లి అని ఉంటుందన్న. ఏ లేదన్న, ప్రమోషన్ వరకు పోలేమంది ఇంకా. ప్రశాంత్ మానేపల్లి అని కొట్టాడు అని వచ్చేస్తుంది. ఇక్కడ వస్తుంది. ఇంకా 236 కిలోమీటర్స్ ఉంది. సో 236 కిలోమీటర్స్ ఉంది, 4 hours 47 minutes చూపిస్తుంది. 5:07కి రీచ్ అవుతాం అన్నట్టు చెప్తుంది. సో మనం చూద్దాం ఎంతసేపు పోతామో. సో అయ్యప్ప స్వాములు స్టార్ట్ చేశారు, ఇక పాదాల మీద పోతుర్రు ఇక్కడి నుంచి పాదనడక. ఇందాక వాళ్ళు కొందరేమో ముడుపు పైన కట్టుకొనే పోతున్నారు, కొందరేమో ముడుపులు లేకుండానే పోతుర్రు. మేబీ వాళ్ళు మన కార్ హైర్ చేసుకుర్రేమో, ముడుపులన్నీ కార్లు వేసేసి నడుస్తున్నట్టుర్రు. ఈ స్వామిలో అడుగుదాం. ఆగు స్వామి, ఎటు వెళ్తున్నారు స్వామి? శబరి. ముడుపులు బండ్లో పోయినాయా? నేను అదే చూస్తున్నా, నడుస్తున్నారు, ముడుపులు లేవు. కొందరు ముడుపులు ఉన్నాయి, కొందరికి ముడుపులు లేవు. తెలంగాణనా స్వామి? మంచిగా వెళ్ళండి స్వామి. స్వామి ప్రశాంత్ మానేపల్లి అని ఉంటుంది స్వామి. స్వామి శరణం స్వామి. సో అనుకున్నదే అయింది. అది కార్లో పెట్టి వెళ్ళారు వాళ్ళు. కార్లో ముడుపులు అన్నీ పెట్టేసారు. కార్లో ముడుపులు పెట్టేసి, వర్షం పడుతుంది కదా,
సో కార్లో వెళ్ళిపోయినాయంట అవి. సాములు నార్మల్గా నడుచుకుంటూ పోతారు. కానీ గ్రేటు శబరిమల దాకా నడుచుకుంటూ పోవడం అంటే. బండి నడుపుతాం మనకే ఫ్యూజులు ఎగురుతాయి, ఇక కాలినడకన పోతుర్రు అంటే సాములు నిజంగా గ్రేట్ సాములు మీరు. ఆ పేషెన్స్ మీకు ఎట్లుందో ఏమో నాకు తెలియదు, కానీ గ్రేట్ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అమ్మని అమ్మ, మొత్తం నల్లటి మబ్బు ఉంది ఈడ. మళ్ళా వర్షంలో ఇరుక్కుంటానా ఏమో అర్థమవుతలేదు. జల్దీ కొట్టేసాలి. అక్కడ వైట్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోవాలి జల్దీ మనం. వర్షం 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 వర్షం. సిటీకి వెళ్ళినాక సిటీలో కూడా వర్షమే ఉంటుందేమో. మొత్తం నల్ల మబ్బు అయిపోయింది సడన్గా. ఇంకా మొత్తం మొత్తం నల్లటి మబ్బు పడుతుంది. అయ్యో పడుతుంది, అయ్యో వర్షము. ఏదైతే అవ్వద్దు అనుకున్నానో అదే అవుతుంది అయ్యా. పడుతుంది భయ్యా వర్షం. ఏదైతే అవ్వద్దు అనుకున్నానో అదే అవుతుంది. బా సో హైదరాబాద్కి ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. అండ్ వర్షం కొంచెం కొంచెం వర్షం పడుతుంది, అక్కడ పడుతుంది, ఒక్కొక్క దగ్గర పడతలేదు. నేనైతే ఇక అన్నీ చూసుకుంటా మెల్లమెల్ల నడుపుకుంటూ వస్తున్నా. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి అక్కడక్కడ. మళ్ళీ ఏడ సడన్గా కుండపోత పడుతుందేమో అని చెప్పేసి మెల్ల సైడ్ నుంచి కొట్టేస్తూనే ఉన్నా బండిని. ఇంకా 115 కిలోమీటర్స్, ఇంకా 2 అవర్స్ వేసుకోండి. ఇప్పుడు ఏమో 2 అవుతుంది. 3, 4 వెళ్ళిపోవచ్చు, 4 వరకు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో హైదరాబాద్ 22, ఆదిలాబాద్ 315, నాగ్పూర్ 508 కిలోమీటర్స్. లాస్ట్ 3 days నుంచి వర్షం వర్షం వర్షం. చాలు. మా మల్లారెడ్డి డైలాగ్ ఉంటుంది చూడు, అయ్యా చాలు సారు, చాలు వర్షం చాలు అని అంటాడు చూడు. ఇగో పైన ఏరోప్లేన్ పోతుంది. శంషాబాద్లో ల్యాండ్ అవుతుందేమో సీదా పోయి, లేదా శంషాబాద్లో టేక్ ఆఫ్ అయిందో తెలియదు. శంషాబాద్ ఇటుందో అటుందో తెలియదు నాకు. ల్యాండ్ అవుతుందొచ్చు, ల్యాండ్ అయ్యేటట్టే ఉంది. అంటే కిందకు వస్తుంది కదా, అంటే ల్యాండ్ అవుతుంది. ఇదే అనుకుంటా, ఇటు సైడే అనుకుంటా శంషాబాద్, ఇటు సైడ్ శంషాబాద్ అనుకుంటా. హైదరాబాద్ 18 కిలోమీటర్స్. చలో 18 కిలోమీటర్స్. సో మొత్తానికి వచ్చేసినాం, కానీ సిటీ లోపలికి మెహదీపట్నం రూట్ చూపించింది. అది మెహదీపట్నం రూట్లో మొత్తం ట్రాఫిక్, దుమ్ము ధూళి మొత్తం వెళ్తుంది పైకి. ఇక మనం ఇప్పుడు అత్తాపూర్ జంక్షన్ దాకా పోవాలి. ఇట్లనే అత్తాపూర్ జంక్షన్ దాకా ఇట్లనే ట్రాఫిక్లో అటు ఇటు చూసుకుంటూ పోవాలి. హైదరాబాద్లో రోడ్లు ఎంత పెంచినా కానీ ఈ సిస్టమ్ ఉండేంత వరకు ఏం చేయలేం మనం. రోడ్లు పెంచేది ట్రాఫిక్ కోసం కాదు, మనోళ్ళు రోడ్డు పెంచేది ఇంకెక్కువ కార్లు పార్క్ చేసుకోనికి, రెస్టారెంట్ వాళ్ళు, హోటల్ వాళ్ళు, వాళ్ళ కోసం రోడ్లు తయారు చేస్తారు మనోళ్ళు, జనాల కోసం కాదు. హోటల్ రెస్టారెంట్లు నడుపుతారు చూడు, వాళ్ళ కోసం చేస్తారు రోడ్లు. నువ్వు ఎంతనా పెంచు, ఎప్పుడు వెళ్ళే రోడ్డు అంతవరకే వాడతారు, మిగతా రోడ్డు అంతా పార్కింగే. రెస్టారెంట్ వాళ్ళకి చెప్పాలి, పార్కింగ్ లేకపోతే రెస్టారెంట్ పర్మిషన్ ఇవ్వద్దు. అమ్మ మనమైతే ఇక బ్రిడ్జ్ ఎక్కేసినామంటే సెట్టు. ఈ బ్రిడ్జు తర్వాత ఇంకో బ్రిడ్జు, ఐకి ఎవరికి వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేకుండా. స్నానం చేసి కొంచెం తిని వంట అయిపోయాయిగా కోమా. ఏం లేదు, ఇక ఇంటికి పోవాలి, వేడి నీళ్ళతో స్నానం చేయాలి, ఇంట్లో ఏది వండితే అది తినాలి, పోయి వండాలి, గంతే ఇక, అంతే లెక్క. సో ఇదే బ్రిడ్జ్ మీద స్టార్ట్ చేసిన వ్లాగ్, శ్రీశైలం వ్లాగ్.
మళ్ళీ ఇదే బ్రిడ్జ్ మీద ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో లాస్ట్ బ్లాగ్ ఎండ్ చేసే ముందు నన్ను ఈ రైడ్ మొత్తం నన్ను కాపాడిన దేవుళ్ళకి ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఇంకా మిగతా దేవుళ్ళు ఎవరైతే నన్ను కాపాడిరో వాళ్ళందరికీ అండ్ మాతలకి, అమ్మవార్లకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే నాతో పాటు జర్నీ చేసిన నా సబ్స్క్రైబర్స్ 81 మెంబర్స్ ఉన్నారు రైడ్ స్టార్ట్ చేసే ముందు. ఇప్పుడు వరకు ఎంత అయ్యారో తెలియదు. సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్. మంచి కామెంట్స్ పెడుతున్నారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. అన్న ఇది చేయాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, కొంచెం ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. అంటే టైం తీసుకొని కమెంట్ పెట్టడం కూడా చాలా గ్రేట్ అని నేను ఫీల్ అవుతా. సో నా కోసం టైం తీసుకొని కమెంట్స్ పెట్టేటోళ్ళకి అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి అండ్ నా వీడియోస్కి లైక్ కొట్టే వాళ్ళకి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటా బెటర్ కంటెంట్ చేయడానికి. హోప్ నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక రైడ్లో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. And don't forget to like, share and subscribe.